నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో కన్నుల పండగ హోలీ వేడుకలు, రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్న యువకులు. లాస్యను హత్య చేసిన నిందితులను శిక్షించాలని గోసంగి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన. భీమ్గల్లో టీఆర్ఎస్ నాయకుడిపై దూషించి దురుసుగా ప్రవర్తించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నాయకుల డిమాండ్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వర్ధంతి, అమరవీరులకు ఘన నివాళి. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ ఆలయంలో హోలీ పండుగను పురస్కరించుకుని గుడాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ గత 100 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం హోలీ పండుగను పురస్కరించుకొని క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులకు గుడాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సభ్యులు, యువజన సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో దారుణంగా లాస్యను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని గోసంగి సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆర్మూర్ పట్టణం మరియు నిజామాబాద్ జిల్లా గోసంగి సంఘ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోసంగి సంఘ సభ్యులు మాట్లాడుతూ లాస్యను దారుణంగా హత్య చేసిన నిందితులను శిక్షించాలని, ఇందుకు కారకులైన వారి కుటుంబ సభ్యులను సైతం అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అమాయకపు మహిళను హత్య చేయడం దారుణమని, శారీరకంగా మానసికంగా వేధించి లాస్యను హత్య చేసిన వారిని ఉరి తీయాలని అన్నారు. నిందితులను సత్వరమే అరెస్టు చేయకపోతే గోసంగి సంఘ సభ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గోసంగి సంఘ సభ్యులు తదితరులున్నారు. నిన్న ఆర్మూర్ పట్టణంలో జరిగినటువంటి అత్యంత పాశవికంగా లాస్య అనే అమ్మాయిని గొంతు కోసి ఇటు మంగళసూత్రం తీసుకొని ఇటు గొంతు తలకాయ కోసేసి బాడీ మీద పెట్టి అంత పాశవికంగా ఈరోజు ఆమెని మర్డర్ చేయడం జరిగింది. అయితే ఆ దుండగులని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి నేడు జిల్లా గోసంగి సంఘం నుంచి ఇక్కడ పెద్ద సంఖ్యలో ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మాకు ఈ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఏదైతే ఒక ఫోన్ దొరికింది, అక్కడ ఫోన్ ఒక అందుబాటులో ఒక ఫోన్ దొరికిందంట. మరి అది నిందితుడు వాళ్ళ లేకపోతే ఇంకా వేరే వాళ్ళదా అనేది మాకు డౌట్ ఉంది. ఆ ఫోన్లో కూడా సంథింగ్ సమాచారం మీద ఉన్నట్టున్నది. దాని మీద ఏసీపీ లేదా సిపి గారు దీని మీద ప్రత్యేక చొరవ తీసుకొని దీని మీద విచారణ చేపట్టాలా. లేదంటే మాకు న్యాయం జరగని పక్షంలో నిజామాబాద్లో ఉన్నటువంటి గోసంగి సంఘాలన్నీ కూడా ప్రతి దగ్గర పిలిపించి ధర్నా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో ఘనంగా కామదహన వేడుకలు చేశారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో గల్లీలో కామదహన సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఇళ్లలోని పాత వస్తువులు మరియు కట్టెలతో ఏర్పాటు చేసిన కామునికి ప్రత్యేక పూజలు చేసి కామదహనం అనంతరం గల్లీలో యువకులు సంబరాలు చేశారు. ఈ సందర్భంగా పలు కాలనీలలో మహిళలు, యువకులు మాట్లాడుతూ కామదహన సంబరాలు పెద్ద ఎత్తున చేసుకోవడంతో పాటు ప్రతి కాలనీలో సంతోషంగా, ఉత్సాహంగా అందరూ పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా కాలనీలో యువకులు, చిన్నారులు, మహిళలు తదితరులున్నారు. క్షత్రియ పాఠశాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ అన్ని విధాలుగా వారిని ముందుకు తీసుకెళ్తున్నామని క్షత్రియ పాఠశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని చేపూర్లో గల క్షత్రియ పాఠశాల వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బౌద్ధిక్ మహాసహా ప్రముఖ్ ఇందూర్ విభాగ్ ప్రచార ఎన్ శివకుమార్ మరియు క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాసులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా క్షత్రియ సంస్థలో నాణ్యమైన విద్యను అందిస్తూ ఎందరో మంది చిన్నారులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. మంచి నడవడికతో విద్యార్థులు ముందుకు సాగితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి, పాఠశాల డైరెక్టర్లు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారు.
భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల 93వ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో పీడీఎస్యు, పీవైఎల్, సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో వారికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో ఆంగ్లేయుల పాలన తరిమి కొట్టాలన్న సంకల్పంతో స్వేచ్ఛాభావం రావాలన్న ఆశతో వారు చేసిన పోరాటాలు ఎనలేనివని అన్నారు. వారి త్యాగ ఫలమే నేడు దేశంలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పారు. నేటి యువత నాటి మహనీయుల అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులున్నారు. సుఖదేవుల ఆశయాలతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలకు పోరాడాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ నూతన జాతీయ విద్యా విధానం కోసం కూడా పోరాడాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరణించినప్పటికీ కూడా వాళ్ళని స్మరించుకోవడం అంటే ఇవాళ ఖబర్దార్ అని కూడా చెప్తా ఉన్నాం. ఈ రోజు పరిపాలిస్తున్నటువంటి బీజేపీ మతోన్మాద బీజేపీకి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఆనాడు బ్రిటిష్ వాడిని ఎట్లాగైతే పారదోలిండ్రో బిడ్డ నిన్ను కూడా ఈ భారతదేశం నుంచి నరేంద్ర మోడీని తరిమి కొడతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ రైతాంగం ఒక దిక్కు ఢిల్లీలో ఉద్యమాలు చేస్తూ ఉంది. 750 మంది ఇవాళ రైతులు చనిపోయినరు. మొన్న రైతుల ఉద్యమంలో కూడా నవయువకుడు కిరణ్ సింగ్ అనేటటువంటి వ్యక్తి కూడా ఇవాళ తన గుండెలకు తూటాలకు తన గుండెనిచ్చినటువంటి పరిస్థితి. ఓ దిక్కు నిరుద్యోగం పెరుగుతుంది, ఇంకో దిక్కు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశానికి వెన్నుముకైనటువంటి రైతాంగానికి సంబంధించిన భూములన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడానికి వీళ్ళు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా ఇప్పటికే వ్యాప్తంగా రైతాంగం ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా పాలకులు బుద్ధి తెచ్చుకొని ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వాళ్ళ మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు వాటి విషయంలో ఏది లేకుండా మళ్ళీ వాళ్ళకు రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేదని చెప్పేసి ఇవాళ కూడా ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. నాడు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే నేడు హిందూ మతోన్మాదం పేరుతోని రాజ్యాధికారం కొనసాగిస్తున్న నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మన పోరాటాలు ఈ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మనము ఆ పునికి పుచ్చుకొని ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో క్షత్రియ సమాజ్ మామిడిపల్లి ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు చేశారు. ఈ సందర్భంగా సమాజ్ అధ్యక్షులు సుదర్శన్ మాట్లాడుతూ హోలీ పండుగను పురస్కరించుకొని గత 22 సంవత్సరాలుగా గుడాలు పంపిణీ చేస్తూ క్షత్రియ సభ్యులంతా సంబరంగా హోలీ పండుగ వేడుకలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. హోలీ పండుగ వల్ల అందరి ఇళ్లలో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ సభ్యులు కిషోర్, గంగమోహన్, రామ్దాస్, రవీందర్, కిషన్, ప్రభాకర్, జెంటిల్ కిడ్స్ ప్రకాష్ తదితరులు ఉన్నారు. భీమ్గల్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు నవీన్పై భీమ్గల్ ఎస్ఐ హరిబాబు వద్దకు ఒక కేసు విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్లడంతో సదరు ఎస్ఐ నవీన్ కాలర్ పట్టుకొని ఇష్టం వచ్చినట్లు దూషించిన విషయంలో స్థానిక ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. భీమ్గల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక కేసు విషయంలో నవీన్ పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పటికీ అసలు విషయం కూడా వినకుండా ఎస్ఐ నవీన్పై దుర్భాషలాడుతూ కాలర్ పట్టుకుని కొట్టే ప్రయత్నం చేశారని, సదరు ఎస్ఐ ప్రజాప్రతినిధి అని చూడకుండా చేయి చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కారణం లేకుండా దూషించిన ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక సిఐ మరియు ఏసీపీ బసవారెడ్డికి సైతం ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఎస్ఐను సస్పెండ్ చేసేంత వరకు తాము ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నర్సయ్య, సతీష్, లింబాద్రి, శ్రీనివాస్, సురేందర్ శర్మ, దళిత సంఘాల నాయకులు తదితరులున్నారు. ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా ఆయన ఇంకా మళ్ళీ అదే ప్రవర్తన పద్ధతిలో మాట్లాడుతున్నాడు. దీన్ని ఈసీకి కంప్లైంట్ చేస్తాం. అదేవిధంగా కమిషన్ అమ్మాల ఎస్సీ కమిషన్ కంప్లైంట్ చేస్తాం. ఎస్టీ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేసి మరి దళితుల మీద ఇలాంటి జరగకుండా చర్య తీసుకోవాలని చెప్పి ఈసీ గారిని కోరుతాం. అదేవిధంగా ఎస్పీ గారిని కూడా
కోరుతూ మరి దీని మీద ఇంకా మున్ముందు చర్య తీసుకోకపోతే తీవ్రమైన ఇంకా ఉధృతం చేసి మరి రోడ్ల మీదకి ఎక్కడం జరుగుతుంది. చట్టంను తన చేతిలోకి తీసుకోకుండా ఏదైతే విషయాలున్నా నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నమే చేస్తుండగా అదే అలుసుగా అనుకొని ఎస్ఐ గారు నువ్వేంది అనడము, ఒక ప్రజారక్షణ ఒక రక్షక భటులు లాంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి విషయంపై మాట్లాడటమే కాకుండా ఆయన వ్యక్తిగత విషయాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను టార్గెట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. వెంటనే ఆయన మీద కేసు బుక్ చేస్తూ ధర్మారం స్టేషన్లో కూడా దళిత మహిళపై ఇట్లానే ప్రవర్తిస్తే ఆయన సస్పెండ్ అయిన సందర్భం ఉన్నది. మరి అది మరవక ముందే మళ్ళా భీమ్గల్లో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ఒక దళితుడిని గల్లవట్టి రూముల దాకా ఈడ్చుకపోవడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకొని సిపి గారికి మేము మరొకసారి విన్నవిస్తా ఉన్నాం. మరి భీమ్గల్లో ఇంత ఘోరమైన పరిస్థితి జరిగితే మరి ఇప్పటి వరకు ఎస్ఐపై ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇప్పుడైనా ఖచ్చితంగా ఎస్ఐని సస్పెండ్ అయ్యే వరకు మేము విడిచిపెట్టేది లేదు. మరి ఇంకా మున్ముందు ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైనా మీరు ఎస్ఐని సస్పెండ్ చేసి చర్య తీసుకోగలరని కోరుతాం. ముప్కాల్ మండల కేంద్రంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ముప్కాల్ మండల కేంద్రంలో చిన్నారులు యువకులు హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులను చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ ఘనంగా హోలీ వేడుకలను జరుపుకోగా సాధారణ రంగులు పూసుకుని గల్లీలో పండగ వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా యువకులు చిన్నారులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హోలీ పండుగ వస్తే ప్రతి గల్లీ సందడిగా ఉంటుందని, ప్రతి ఏడు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో యువకులు చిన్నారులు తదితరులున్నారు. రూరల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు తమ సమస్యలను విన్నవించడానికి ఎమ్మెల్యే భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చి వినతులు అందజేశారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో గల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంప్ కార్యాలయం సందడిగా మారింది. కాలూరు, ఖానాపూర్, ఇందల్వాయి మైనార్టీ నాయకులు, దుబ్బాక కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలు దృష్టికి తెచ్చారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే పరిశీలించి పరిష్కరిస్తానన్నారు. సాధారణ రంగులు వాడుతూ హోలీ వేడుకలు జరుపుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలని సిపి కల్మేశ్వర్ సూచించారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా హోలీ వేడుకలను సురక్షితంగా జరుపుకోవాలని నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ సూచించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేశారు. మద్యం తాగి బైక్లపై ముగ్గురు ప్రయాణించకూడదన్నారు. అనుమతి లేకుండా ఇతరులపై బలవంతంగా రంగులు చల్లరాదని అన్నారు. ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న 2 రోజుల్లో భానుడి భగభగలు తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వర్గాలు చెబుతున్నారు. నేటి నుంచి 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఆదివారం నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి. దక్షిణ దిశ నుంచి కింది స్థాయి గాలులతో వచ్చే 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఎండలు మండుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఎండలు మరింత పెరిగే ఛాన్స్ ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించి పలువురిని పరామర్శించారు. ఖానాపూర్ గ్రామానికి చెందిన డివిజన్ అధ్యక్షులు కోర్వ రాజేందర్ తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. లక్ష్మాపూర్ గ్రామంలో ఆర్టీసీ డ్రైవర్ బాగిర్తి సురేష్ గుండెపోటుతో మరణించాడు. అలాగే గాంధారి రామరెడ్డి అనారోగ్యంతో మరణించగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సందర్శించి పరామర్శించారు. కాంగ్రెస్ నాయకులు ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా హోలీ పండుగ వేడుకలు జరిగాయి.
నగరంలోని 15వ డివిజన్ అర్సపల్లిలో హోలీ పండుగ వీడీసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీడీసీ సభ్యులు అన్ని కాలనీలు తిరుగుతూ సహజ సిద్ధమైన రంగులు చల్లుకుంటూ ఒకరినొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి సంతోషంగా హోలీ పండుగ ఆడారు. అలాగే శనివారం రాత్రి కామదహనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కులాచారి వెంకటేష్, ముచ్చుకూరు నవీన్, చేగంటి గంగాధర్, దండు తిరుపతి, అసాది అబ్బయ్య, గొల్లపల్లి సాయిలు తదితరులు పాల్గొన్నారు. కమిటీలో మా దగ్గర ఈ పెద్ద మనుషుల సిస్టమ్ అనేటటువంటిది ఒకటి వీడీసీ నిర్ణయాలు ఉంటుంటాయి. దాంట్లో భాగం ఏంటంటే ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క క్యాస్ట్లో పెద్ద మనుషులు, పాత పెద్ద మనుషులు వీడుకోలు చెప్తూ కొత్త పెద్ద మనుషులు వస్తారు. ఆ యొక్క వచ్చిన సందర్భంగా ప్రతి సంవత్సరము హోలీకి ఒక పద్ధతులు నిర్వహిస్తుంటాం. పెద్ద మనుషులు చేంజ్ అయిన తర్వాత ఈ హోలీ కార్యక్రమాన్ని, హోలీ కంటే ఒక దినం ముందు కామదానం ఉంటుంది. ఆ యొక్క కామదానము నిన్నటి రోజున అనగా శనివారం రాత్రి నగరంలోని గాంధీ చౌక్, నెహ్రూ నగర్, కంఠేశ్వర్ గంజ్ మార్కెట్ తదితర ప్రాంతాల్లో హోలీ పండుగ సందర్భంగా సందడి నెలకొంది. సహజ సిద్ధమైన రంగులతో పాటు పిల్లలు ఆడుకునే రంగుల గన్ల అమ్మకాలు జోరుగా సాగాయి. అలాగే చిన్నారులకు హోలీ సందర్భంగా వేసే కుడుకల పేర్లు, చక్కెర పేర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. నేడు రేపు 2 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా వైన్స్ దుకాణాలు మూసి ఉంటాయని అబ్కారీ శాఖ స్పష్టం చేసింది. హోలీ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మద్యం షాపులు బంద్ కానున్నాయి. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2 రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని కమిషనర్ కల్మేశ్వర్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులపై ఆంక్షలుంటాయన్నారు. కళ్ళు దుకాణాలు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో కన్నుల పండగ హోలీ వేడుకలు, రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్న యువకులు. లాస్యను హత్య చేసిన నిందితులను శిక్షించాలని గోసంగి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన. భీమ్గల్లో టీఆర్ఎస్ నాయకుడిపై దూషించి దురుసుగా ప్రవర్తించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నాయకుల డిమాండ్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వర్ధంతి, అమరవీరులకు ఘన నివాళి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.